హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రియేటివ్ క్లౌడ్ వేర్ ఎనీవన్ కెన్ క్రాఫ్ట్. ఈరోజు వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ బాక్సెస్ని ఎలా చేయాలో చూద్దాము. అండ్ ఈ బాక్సెస్ వచ్చేసి సేమ్ సైజ్ షీట్తో చేశాను అనమాట. నేను ఒక 12x12 షీట్ని తీసుకొని దాన్ని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర స్కోర్ చేసి మనకి బాక్స్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ సైజ్ ఆఫ్ బాక్సెస్ అనేవి వస్తాయి. అది ఎలానో నేను చూపిస్తాను. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే కనుక బాక్స్ సైజ్ డిక్రీజ్ అయ్యే కొద్ది బాక్స్ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, బికాస్ మనం సేమ్ సైజ్ ఆఫ్ షీట్తో చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇవి వచ్చేసి బాక్స్ లిడ్స్ అనమాట. వీటికి మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ లిడ్కి కాస్ట్ ఆఫ్ సైజ్ అనేది వేరీ అవుతూ వస్తుంది, పేపర్ సైజ్. సో ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ నేను 12x12 షీట్ని తీసుకొని జస్ట్ మీకు తెలియటం కోసమని దాన్ని డిఫరెంట్ పాయింట్స్ దగ్గర స్కోర్ చేశాను, చూస్తున్నారు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్కోర్ లైన్ దగ్గర మనకి డిఫరెంట్ సైజ్ ఆఫ్ బాక్స్ అనేది వస్తుందన్నమాట. అంటే ఈచ్ అండ్ ఒక్కొక్క బాక్స్కి ఒక్క స్కోర్ లైన్ మాత్రమే మనం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే 12x12 షీట్ని మనం 4 ఇంచెస్ దగ్గర స్కోర్ చేసి ఆల్ 4 సైడ్స్ బాక్స్ చేస్తే మనకి స్మాల్ సైజ్ బాక్స్ వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ బాక్స్ వచ్చేసి 3/5/8 ఇంచ్ దగ్గర మనం స్కోర్ చేస్తే ఈ సైజ్ బాక్స్ వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ సైజ్ బాక్స్ వచ్చేసి 3/1/4 ఇంచ్ దగ్గర స్కోర్ చేసి బాక్స్ చేస్తే మనకి ఈ సైజ్ బాక్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ బాక్స్ వచ్చేసి 12x12 షీట్ని 2/7/8 ఇంచెస్ దగ్గర మనం స్కోర్ చేస్తే ఈ సైజ్ బాక్స్ వస్తుంది. అండ్ అలాగే 12x12 షీట్ని 2.5 దగ్గర స్కోర్ చేసి బాక్స్ చేస్తే మనకి ఈ సైజ్ బాక్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2/1/8 ఇంచ్ దగ్గర స్కోర్ చేసి బాక్స్ చేసినప్పుడు మనకి ఈ సైజ్ బాక్స్ వస్తుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 12x12 షీట్ని 1/3/4 ఇంచెస్ దగ్గర మనం స్కోర్ చేసి బాక్స్ చేస్తే మనకి ఈ సైజ్ బాక్స్ వస్తుందన్నమాట. దీని హైట్ వచ్చి చూసారు కదా, నాకు తెలిసి 2 ఇంచెస్ ఉంటుంది. సో మీరు ఇలానే స్కోర్ చేయాలని లేదండి, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు మెజర్మెంట్స్ మార్చుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలి ఏంటి, బాక్స్ అనేది చేయడం యాక్చువల్లీ చాలా అంటే చాలా ఈజీ అండి, జస్ట్ మెజర్మెంట్స్ మాత్రమే. సో ఇప్పుడు చెప్పాను కదా, నేను లిడ్స్ వచ్చేసి డిఫరెంట్ సైజెస్ తీసుకోవాలి అని చెప్పేసి కార్డ్ స్టాక్. సో అది ఎలా చేయాలి ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. నేను ఈ బాక్స్ తీసుకున్నాను. ఏదైనా సరే మీరు లిడ్ చేయాలంటే ఫస్ట్ బాక్స్ బేస్ ఏదైతే ఉందో అది ఎంత ఉంది అనేది మీరు చూడాలి. సో ఇవన్నీ స్క్వేర్ బాక్సెస్ కాబట్టి సేమ్ ఉంటుంది, అంటే 4x4 ఉంది. సో లిడ్ టాప్ సైజ్ వచ్చేసి చూడండి 4/1/8 ఇంచెస్ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే బేస్ ఉంటుందో దానికంటే నేను 1/8 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ ప్యాటర్న్స్ పేపర్స్ అవి ఏమైనా మనం స్టిక్ చేసినా కానీ టూ టైట్ అవ్వకుండా ఉంటుంది లిడ్ అనేది. అండ్ అలాగే ఈ బాక్స్ చూస్తే కనుక ఇక్కడ మనకి 4/5/8 ఇంచెస్ ఉంది బాక్స్ అనేది. అండ్ దాని బేస్ చూసారు కదా 4 ఇంచెస్ ఉంటుంది. 7/8 ఇంచ్ ఉంది. అండ్ సైడ్స్ వచ్చేసి 1/1/8 ఇంచ్ తీసుకున్నాను. మీరు ఇలాగ 1/1/8 ఇంచే కాదండి, ఫుల్ కవరింగ్ చేసుకోవచ్చు, హాఫ్ కవరింగ్ చేసుకోవచ్చు, మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారు కదా, నేను బాక్స్ ఫుల్ కవరింగ్ పెట్టాను. సో దీన్ని మెజర్ చేస్తే 2 ఇంచెస్ ఉంది. సో ఇలాగా సైడ్ వచ్చేసి మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు అనమాట. ఇంతే పెట్టాలి అని లేదు, బట్ మినిమం 1/1/8 ఇంచ్. అండ్ ఫైనల్గా చూడండి లాస్ట్ సైజ్ బాక్స్ ఒకసారి చూద్దాము. 8 ఇంచెస్ ఉంది బాక్స్ బేస్ సైజ్. అండ్ దీన్ని లిడ్ టాప్ సైజ్ వచ్చేసి 8/1/8 ఇంచెస్ ఉంది. మీకు ఎగ్జాక్ట్ లిడ్ కావాలి అనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ బేస్ 8 ఉంటే కనుక మీరు 8 ఇంచెస్ తీసుకొని కూడా చేయొచ్చు, బట్ వే టూ టైట్ అయిపోతుంది. అంటే ఇంకేదైనా అంటే ప్యాటర్న్ పేపర్స్ కానీ ఇంకేది చేయను అంటే కనుక అలా చేసుకోవచ్చు యాక్చువల్లీ.
సో బేస్ ఎంత ఉంటే టాప్ లిడ్ సైజ్ ఎంత తీసుకోవాలి అనేది మీరు చూసారు, కానీ టోటల్ కార్డ్ స్టాక్ ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్తాను. సో ఈ బాక్స్ తీసుకున్నాను, దీనికి 4 ఇంచెస్ ఉంది కదా బేస్ అనేది. ఏదైతే నేను ఇక్కడ సెంటర్ స్క్వేర్ రాస్తానో అది వచ్చేసి లిడ్ టాప్ సైజ్ అనమాట. సో అది నేను 418 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఏదైతే నేను ఎక్స్ట్రాగా సైడ్స్ డ్రా చేస్తున్నానో అది వచ్చేసి మనకి 4 సైడ్స్ ఫ్లాప్స్ ఉంటాయి కదండి కిందకి బాటమ్, అవన్నమాట. అవి నేను 118 ఇంచ్ తీసుకుంటున్నాను. సో మనకి ఇప్పుడు కార్డ్ స్టాక్ సైజ్ కావాలి అంటే ఏం చేయాలి, వీటిలన్నిటిని ప్లస్ చేసినప్పుడు మనకి ఎంత కార్డ్ స్టాక్ కావాలి అనేది అర్థమైపోతుంది. సో 418 ఇంచెస్ రైట్ సైడ్ది 118 ఇంచ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్లాప్ 118 ఇంచ్, టోటల్గా 638 ఇంచెస్. సో మనం స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి వన్ సైడ్ మెజర్ చేస్తే, అంటే స్క్వేర్ అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కదా, 6/3/8/6/3/8. అలా కాకుండా మీరు రెక్టాంగిల్ చేస్తే కనుక సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అండ్ 638 ఇంచెస్ బై ఇంకొకటి మారుతుంది అనమాట. అలాగే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చేసి మీకు చూపిస్తాను. ఏదైతే ఈ బిగ్ బాక్స్ ఉందో దీన్ని బేస్ చూస్తే కనుక 8 ఇంచెస్ ఉంది. బేస్ 8 ఇంచెస్. సో టాప్ లిడ్ సైజ్ వచ్చేసి 8/1/8 ఇంచ్ అండ్ సైడ్స్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకే, మీకు ఎగ్జాంపుల్గా చెప్పడం కోసం నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 2 ఇంచెస్ ఆల్ 4 సైడ్స్. ఇవి వచ్చేసి ట్యాబ్స్ అండి, మనం స్టిక్ చేస్తాము, నేను డాట్ చేసినవి. సో 8/1/8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్, సో వచ్చేసి మనకి 12/1/8 ఇంచ్ అవుతుంది. స్క్వేర్ బాక్స్ కాబట్టి 12/1/8 ఇంచ్ బై 12/1/8 ఇంచ్. అలా కాకుండా ఎగ్జాక్ట్ టైట్ లిడ్ మీరు కావాలి అనుకుంటే మనం ఏం చేస్తాము, ఈ 1/8 ఇంచ్ అనేది సెంటర్లో యాడ్ చేసింది మనం యాడ్ చేయం, అంటే ఓన్లీ 8 ఇంచెస్ మాత్రమే ఎగ్జాక్ట్గా యాడ్ చేస్తాం. ఆల్ సైడ్స్ 2 ఇంచెస్ మనం యాడ్ చేస్తాము. సో మనకి 12 ఇంచెస్ అవుతుందన్నమాట. సో దీని లిడ్ మనం చేయాలి అనుకుంటే కనుక మనకి 12/12 ఇంచెస్ కార్డ్ స్టాక్ కావాలి. అది సైడ్స్ 2 ఇంచెస్ తీసుకుంటే, లేదు 1 ఇంచ్ మనం ఆల్ సైడ్స్ తగ్గిస్తే మళ్ళీ మెజర్మెంట్ అనేది మారుతుందన్నమాట. సో లిడ్ కార్డ్ స్టాక్ సైజ్ వచ్చేసి మనం ఈ విధంగా మెజర్ చేయాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అయితే మనం ఏదైతే సైడ్స్ తీసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంచెస్ అలా తీసుకున్నామో అక్కడ మనం స్కోర్ చేయాలన్నమాట. అది ఎలాగో చూపిస్తాను. సో ఇక్కడ నేను 4 ఇంచెస్ బాక్స్ చేస్తున్నాను. ఒక 12/12 షీట్ని తీసుకొని నేను ఆల్ 4 సైడ్స్ 4 ఇంచెస్ దగ్గర స్కోర్ చేసుకుంటున్నాను. చెప్పాను కదండి, మీరే చూస్తారు, బాక్స్ చేయడం అయితే చాలా ఈజీ. సో పేపర్ని రొటేట్ చేసుకుంటూ ఆల్ 4 సైడ్స్ స్కోర్ చేసుకోవాలన్నమాట. 1 2 3 and 4. సో ఆల్ 4 సైడ్స్ 4 ఇంచెస్ మార్క్ దగ్గర స్కోర్ చేసుకోవాలి.
అండ్ లిడ్ కోసం నేను ఇప్పుడు పేపర్ తీసుకుంటున్నాను. స్టాష్లో ఉందండి, దీనికి మ్యాచింగ్గా బాగుంటుంది లిడ్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఈ బాక్స్కి నేను టైట్ లిడ్ చేయబోతున్నాను. సో ఏం చేస్తున్నాను, ఎగ్జాక్ట్గా 6x6 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే సెంటర్ బాక్స్ సెంటర్ స్క్వేర్ ఉంటుందో అది వచ్చేసి మన బేస్ పార్ట్ అనమాట. సో 12x12 షీట్ని మనం 4 సైడ్స్ స్కోర్ చేసినప్పుడు సెంటర్లో మనకి 4 ఇంచెస్ ఉంటుంది. సో సెంటర్ వచ్చేసి 4 ఇంచెస్ అండ్ బోత్ సైడ్స్ 1 ఇంచ్ యాడ్ చేసినప్పుడు మనకి 6 ఇంచెస్ అవుతుంది. సో నేను 6x6 పేపర్ని తీసుకొని లిడ్ చేస్తున్నాను. ఇటు సైడ్ నేను 1 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ లిడ్కి కూడా ఆల్ 4 సైడ్స్ 1 ఇంచ్ దగ్గర స్కోర్ చేస్తాను. చూసారు కదా, 4 ఇంచెస్ బేస్ అయితే మనకి ఆల్ 4 సైడ్స్ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే 1 ఇంచ్ దగ్గర స్కోర్ చేసుకో. ఒకవేళ 2 ఇంచెస్ తీసుకుంటే మీరు 2 ఇంచెస్ దగ్గర, 4 ఇంచెస్ ఫుల్ కవర్ అలా తీసుకోవాలనుకుంటే 4 ఇంచెస్ దగ్గర మీరు స్కోర్ చేసుకోవాలన్నమాట. సో వన్ స్కోరింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సింపుల్ కటింగ్ చేసుకోవాలి. సో ఈ కట్స్ అన్నీ కూడా మనం యాంగిల్ కట్స్ చేస్తామన్నమాట. సో లిడ్కి అండ్ బాక్స్కి రెండిటికి కూడా సేమ్ అలాగే మనం యాంగిల్ కట్స్ చేసుకోవాలి. అయితే ఈ కటింగ్ అనేది పిన్విల్ స్టైల్లో చేసుకోండి, అప్పుడు మనకి ఆల్ 4 సైడ్స్ ఈక్వల్గా కార్డ్ స్టాక్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో చూసారు కదా, సేమ్ లిడ్ కూడా నేను అలానే కట్ చేశాను. సో వన్స్ కటింగ్ చేసిన తర్వాత అన్ని స్కోర్ లైన్స్ని నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి. అంతేనండి, ఏదైతే మనకి ట్యాబ్స్ అక్కడ కనిపిస్తున్నాయో వాటిని మనం స్టిక్ చేయడమే. దట్స్ ఇట్. చెప్పాను కదా, బాక్స్ చేయడం కానీ లిడ్ చేయడం కానీ చాలా ఈజీ అనమాట. జస్ట్ స్కోరింగ్, కటింగ్ అండ్ స్టిక్కింగ్, అంతే. అయితే ఇది నేను ఆల్రెడీ ప్యాటర్న్ పేపర్ తీసుకున్నాను, దీనికి అవుట్ సైడ్ అనేది నేను ఏ పేపర్ ఇంకా యూజ్ చేయను. సో అందుకు నేను ఏం చేస్తున్నానంటే ట్యాబ్స్ అనేది ఇన్సైడ్ గ్లూ చేసుకుంటాను. ఒకవేళ మీరు ఏదైనా పేపర్ డెకరేటివ్ అంటే కలర్ కార్డ్ స్టాక్ లేకపోతే వైట్ కార్డ్ స్టాక్తో బాక్స్ చేసి పైన డెకరేటివ్ పేపర్ అంటించేటట్లయితే కనుక మీరు ట్యాబ్స్ని బయటకు స్టిక్ చేసుకొని దానిపైన కనుక డిజైనర్ పేపర్ స్టిక్ చేసినప్పుడు మీకు ఇన్సైడ్ ఈ ట్యాబ్స్ అనేవి ఏం కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. చూసారు కదా, నేను ఇక్కడ డిజైనర్ పేపర్ని బయట స్టిక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ చూడండి, దీని లిడ్కి నేను ఏం చేశానంటే ట్యాబ్స్ అనేవి అవుట్ సైడ్ గ్లూ చేసి పైన డిజైనర్ పేపర్ పెట్టాను. మీకు ఎక్కడైనా ట్యాబ్స్ అనేది కనిపిస్తుందా? అలా కాకుండా ఇవి చూడండి, మీకు ట్యాబ్స్ ఇన్సైడ్ ఎలా కనిపిస్తున్నాయో. సో ఇట్ డిపెండ్స్ అనమాట. ఒకవేళ మీరు ప్యాటర్న్ పేపర్ యూజ్ చేయకపోతే ట్యాబ్స్ మాత్రం బయటకు స్టిక్ చేయొద్దు, ఇంకా అస్సలు బాగుండదు. ఓకేనా, దీనికి నేను ఏ పేపర్ యూజ్ చేయను కాబట్టి ఇంతే కాబట్టి నేను ఇన్సైడ్కి గ్లూ చేసుకుంటాను. సేమ్ అలాగే బాక్స్ కూడా అనమాట. అన్ని స్కోర్ లైన్స్ని చక్కగా ఫోల్డ్ చేసి బర్నిష్ చేసుకోండి. మీ దగ్గర బోన్ ఫోల్డర్ లేదు అంటే కనుక ఆల్వేస్ యూజ్ యువర్ సిజర్స్.
వెయిట్ చేయి వస్తున్నా. సో అన్ని సైడ్స్ని నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సేమ్ అంతే అండి, దీన్ని కూడా మనం లిడ్ లాగా గ్లూ చేసుకోవాలన్నమాట. అయితే నేను ఆ కార్నర్స్ ఎందుకు కట్ చేయట్లేదంటే దానికి డబల్ ఒకదాన్ని ఒకటి మనం గ్లూ చేసినప్పుడు దానికి ఎక్కువ సపోర్ట్ అనేది దొరుకుతుంది. చూసారు కదా, చాలా థిక్గా ఉంటుంది బాక్స్ అనేది. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే కనుక దాన్ని ఒక చిన్న ట్యాబ్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా సేమ్ అంతే అనమాట. మీరు ఏదైనా డిజైనర్ పేపర్ అవుట్ సైడ్ యూజ్ చేసేటట్లయితే కనుక అవుట్ సైడ్కి గ్లూ చేసుకోండి, డిజైనర్ పేపర్ పైన స్టిక్ చేయండి. లేదు అంటే కనుక ట్యాబ్స్ అనేవి ఇన్సైడ్కి గ్లూ చేసుకోండి. మీకు ఏ ఫినిషింగ్ ఇక్కడ చూసారు కదా, చూడండి ట్యాబ్స్ అని నేను అవుట్ సైడ్కి గ్లూ చేసి పైన డిజైనర్ పేపర్ యూజ్ చేశారు. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో అన్నీ స్టిక్ చేసుకుంటే అంతేనండి, మనకి బాక్స్ రెడీ అయిపోయింది. సో టైట్ లిడ్ అంటున్నాను కదా, చూసారు కదా, ఎగ్జాక్ట్గా చేస్తే ఇంత ఎగ్జాక్ట్గా ఉంటుంది. కానీ మీరు దీనికి కనుక బేస్ బాక్స్కి డిజైనర్ పేపర్ యూజ్ చేస్తే మేబీ లిడ్ ఫిట్ అవ్వకపోవచ్చు. సో ఆ పాయింట్స్ అన్నీ మీరు మైండ్లో పెట్టుకొని మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం స్క్వేర్ బాక్స్ అయితే చూసాము, కానీ రెక్టాంగిల్ బాక్స్ చేయాలి అంటే ఈ స్క్వేర్ బాక్స్కి ఏం చేస్తాం మనం 12x12, 11x11, 10x10 ఇలాగ తీసుకుంటాము. అలా కాకుండా రెక్టాంగిల్ బాక్స్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం సేమ్ కాకుండా డిఫరెంట్గా తీసుకోవాలి. లైక్ 12x11, 12x10 or 11x9 inches, 11x8 inches, 10x8 inches. ఇంకా మీ ఇష్టం అనమాట, మీకు ఏ సైజ్ బాక్స్ కావాలో దాన్ని బట్టి సైజెస్ అనేవి మారుతాయి. సో నేను చేసిన రెక్టాంగిల్ బాక్సెస్ అయితే 12x10 షీట్తో చేశానండి. 12x10 షీట్ని తీసుకొని సేమ్ ఇలాగే 4 inches ఇలాగ డిఫరెంట్ స్కోర్ మార్క్స్ దగ్గర నేను బాక్సెస్ చేసినప్పుడు మీరు ఏదైతే చూసారో రెక్టాంగులర్ బాక్సెస్ అవి వస్తాయన్నమాట. అండ్ సేమ్ అండి, మన స్క్వేర్ బాక్సెస్కి లిడ్ ఎలా అయితే మెజర్ చేసామో ఈ రెక్టాంగిల్ బాక్సెస్కి కూడా లిడ్స్ అనేవి సేమ్గా మెజర్ చేయాలి. ఫస్ట్ బేస్ మనం మెజర్ చేసుకోవాలి, ఆ తర్వాత మనకి ఎంత సైడ్ కావాలి అనేది యాడ్ చేసుకొని టోటల్ కాస్ట్ అనేది చూడాలి. అయితే స్క్వేర్కి వచ్చేసి మనం 1 సైడ్ మెజర్ చేస్తే సరిపోతుంది, బట్ రెక్టాంగిల్కి అనేది బేస్ 2 సైడ్స్ మెజర్ చేసుకొని దాన్ని బట్టి కాస్ట్ సైజ్ అనేది తీసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఇలానే కాకుండా పర్టికులర్ ప్రోడక్ట్కి మనం ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కనుక ఆ గిఫ్ట్కి కస్టమ్ సైజ్ గిఫ్ట్ బాక్స్ కూడా మనం చేయొచ్చు. ఒకవేళ మీకు ఆ ట్యుటోరియల్ కావాలి అంటే కనుక నాకు కామెంట్ పెట్టండి. సో కస్టమ్ సైజ్ గిఫ్ట్ బాక్స్ మనం ఏదైనా సరే గిఫ్ట్ తీసుకొని దానికి బాక్స్ ఎలా చేయాలి అనేది, దాని మెజర్మెంట్స్ అనేది ఎలా చేయాలి నేను మీకు చెప్తాను క్లియర్గా. సో అదండి, చూసారు కదా. అండ్ ఈ బాక్సెస్ని మనకు కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ పేపర్స్, డిజైనర్ పేపర్స్ యూజ్ చేయొచ్చు, అండ్ ఫ్లవర్స్ పెట్టచ్చు, జర్నలింగ్ కార్డ్స్ కానీ మెసేజ్ రాసి ఒక ట్యాగ్ లాగా పెట్టచ్చు, అండ్ ఆల్సో రిబ్బన్స్ చేయొచ్చు. రకరకాల రిబ్బన్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి, అవి సింపుల్గా పెట్టచ్చు. లేదు అంటే కనుక పేపర్తో చేయొచ్చు మనం రిబ్బన్స్ని. అలా రిబ్బన్ చేసేసి సింపుల్గా ఒక ఏదైనా సెంటిమెంట్ రాసి కూడా ఒక చిన్న ట్యాగ్ లాగా పెట్టచ్చు. సో మనకి ఎలా కావాలి అనేది జస్ట్ మన క్రియేటివిటీ అండి, మనకు కావాల్సినట్టు మనం చేసుకోవచ్చు. పేపర్ ఫ్లవర్స్ చేయొచ్చు, లేదు అంటే మనకు ఆల్రెడీ ఫ్లవర్స్ దొరుకుతున్నాయి బయట, హ్యాండ్మేడ్ ఫ్లవర్స్ అవి పెట్టచ్చు. ఏది లేదు అంటే కనుక సింపుల్గా సెంటిమెంట్ రాసి సెంటర్లో కూడా స్టిక్ చేయొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను.
నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.